ఏమ్మా మొదలు పెట్టేద్దామా? ఇవాళ చెప్తే ఇవాళ ఇంకొక ఫ్యూయల్ సెల్ ఒకటి అన్న చెప్పుకుందాం. ఓకేనా? మాట్లాడటం లేదు. ఎవరు జాయిన్ అవుతున్నారు సార్? ఎవరు జాయిన్ అవుతున్నారు? ఎవరెవరు లేరే? సౌండ్ వచ్చింది సార్. సుమంత్ ఒక అతను జాయిన్ అయ్యాడు, లీలా మణికంఠ. మీరు ఇంకా ఎగ్జామ్ మూడ్లో ఉన్నారు కదా, తొందరగా చెప్పేస్తే ఇది అయిపోతే ఇంకా 2 ఫ్యూయల్ సెల్స్ ఉన్నట్లున్నాయి. ఇంకొక క్షణం చూడాలంటారా? నిన్న ఇంకా ఒక బ్యాచ్ వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ బుక్ సబ్మిట్ చేయాలేమో. సుమంత్ ఎస్ సార్, లీలా మణికంఠ వాళ్ళు సబ్మిట్ చేయాలి సార్. ఏం మణికంఠ? మీ వాళ్ళు సబ్మిట్ చేస్తారా? సార్ కాలేజీలోనే ఉన్నాను సార్, పాస్ అయిపోయి వద్దామని రాలేదు. కాలేజీలోనే ఉన్నావా? ఓకే ఓకే. ఇది అయిపోయిన తర్వాత రా డిపార్ట్మెంట్కి, ఓకేనా? ఓకే సార్. అర్జున్ ఇంకా మొదలు పెట్టేద్దాంలేమ్మా, ఓకేనా? ఫైల్ కనిపిస్తుందా? ఎస్ సార్. ముందు క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్, దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, అంతకుముందు డిజైను అండ్ వర్కింగ్ అవన్నీ చెప్పుకున్నాం. ఇవాళ క్లాస్లో మోల్టెన్ సాల్వెంట్ ఫ్యూయల్ సెల్స్. మోల్టెన్ సాల్వెంట్ ఫ్యూయల్ సెల్ అంటే మనం ముందు చెప్పుకున్నటువంటి ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్లో ఎలక్ట్రోలైట్ కింద మనం అక్కడ ఫాస్ఫారిక్ యాసిడ్ తీసుకున్నాము. ఇక్కడ ఒక కార్బొనేట్ ఏదో ఒకటి తీసుకొని ఆ కార్బొనేట్ని దీంట్లో ఉన్న ఒక దాంట్లో కరిగించి, మోల్టెన్ కార్బొనేట్ అంటే కరిగించినటువంటి కార్బొనేట్ సాల్ట్, అవునా? దాన్ని ఎట్లా తీసుకుంటారంటే విద్యుత్ విశ్లేషణగా తీసుకుంటారు. అట్లాంటి ఫ్యూయల్ సెల్ని ఏమంటారంటే మోల్టెన్ కార్బొనేట్ ఫ్యూయల్ సెల్. సో ఇన్ కేస్ ఆఫ్ molten carbonate fuel cell, a carbonate is dissolved in a liquid and that is called molten carbonate. This molten carbonate fuel cell first constructed in 1921. తర్వాత కొంత డెవలప్ చేసి 1950లో దీన్ని కొంచెం ఇనిషియేషన్ చేశారు. తర్వాత దీని ఆపరేషన్ టెంపరేచర్ ఏ టెంపరేచర్ల మధ్య పనిచేస్తుందంటే 600 డిగ్రీల నుంచి 650 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉండేటువంటి టెంపరేచర్ దగ్గర పనిచేస్తుంది. కాబట్టి ఈ టెంపరేచర్ల దగ్గర పనిచేసేటువంటి ఫ్యూయల్ సెల్ని ఏమంటారంటే హై టెంపరేచర్ ఫ్యూయల్ సెల్ అంటారు. కాబట్టి ఇది 2 రకాల క్లాసిఫికేషన్స్లో ఉంటుంది. ఏమిటి? హై టెంపరేచర్ ఫ్యూయల్ సెల్స్ అనేటువంటి టెంపరేచర్ పరంగా డివైడ్ చేసినప్పుడేమో హై టెంపరేచర్ ఫ్యూయల్ సెల్స్లో ఉంటుంది. అలానే మనం ఎలక్ట్రోలైట్ చేసిన దాంట్లో మోల్టెన్ కార్బొనేట్ ఫ్యూయల్ సెల్గా ఉంటుంది. తర్వాత చూడండి, నేను ఫాస్ఫారిక్ యాసిడ్ అనేటువంటిది ఫస్ట్ జనరేషన్లో డెవలప్డ్ అంటున్నాము. ఇప్పుడు ఈ మోల్టెన్ కార్బొనేట్ అనేటువంటిది ఏంటంటే సెకండ్ జనరేషన్ ఫ్యూయల్ సెల్. ఓకేనా? ఏమ్మా ఈ పాయింట్ అర్థమైనట్లేనా? తర్వాత these fuel cells can operate on number of fuels from hydrogen to carbon monoxide containing gases, gasified coal and reformed natural gas. ఈ రిఫార్మ్డ్ ఏమిటా మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఈ మోల్టెన్ కార్బొనేట్ ఫ్యూయల్ సెల్ అనేటువంటి దాంట్లో రకరకాల ఫ్యూయల్స్ను ఉపయోగిస్తాం. ఏంటి ఉపయోగిస్తాం? హైడ్రోజన్ ఉపయోగిస్తాం, కార్బన్ మోనాక్సైడ్ ఉపయోగిస్తాం,
తర్వాత డిఫరెంట్ గ్యాసెస్ ఉపయోగిస్తాం. తర్వాత కోల్ గ్యాస్ అంటే బొగ్గుతో చిన్న ఇవి పార్టికల్గా చేసి దాన్ని గ్యాస్ ఫైడ్ రూపంలోకి మారుస్తారు. ఆ కోల్ని ఉపయోగిస్తాం. వాటిని రిఫార్మ్డ్ న్యాచురల్ గ్యాసెస్ అంటే ఏముంటాయి, మీథేను ఇంకా డిఫరెంట్ గ్యాసెస్ అన్ని కలిసి దాన్ని న్యాచురల్ గ్యాస్ అంటారు. అంటే మనకి సిఎన్జి గ్యాస్ అని లాంటిది. ఓకేనా? ఏమన్నా అర్థమవుతుందా? హలో, ఎస్ సార్. కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్ లాంటిదే న్యాచురల్ గ్యాస్ అంటే మనకు ప్రకృతిలో ఏ గ్యాస్ అయితే మనకు భూగర్భం నుంచి లభ్యమవుతుందో దాన్ని మనం ఏమంటున్నాము, న్యాచురల్ గ్యాస్ అంటున్నాము. ఆ న్యాచురల్ గ్యాస్ని రీఫార్మ్ చేయడం అంటారు. ఏంటి రీఫార్మ్ చేయడం అంటే న్యాచురల్ గ్యాస్ నుంచి హైడ్రోజన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి పనిని రిఫార్మేషన్ అని అంటారు. ఈ పాయింట్ అర్థమైనట్లేనా? ఏ గ్యాస్ అయినా తీసుకొని ఆ గ్యాస్లోంచి ఏం రాబట్టాలి? మనకి ఫ్యూయల్ సెల్కి ఫ్యూయల్గా ఏమి ఉపయోగిస్తున్నాం చెప్పండి భవానీ. ఫ్యూయల్ సెల్లో ఫ్యూయల్గా ఏం వాడుతున్నాం? హైడ్రోజన్. అవునా కదా? హైడ్రోజన్ వాడుతున్నాం. ఆక్సిడెంట్ గానేమో ఆక్సిజన్ వాడుతున్నాం. ఇక్కడ రిఫార్మ్డ్ న్యాచురల్ గ్యాస్ అనేటువంటి దాన్ని కూడా వాడతారు. అంటే న్యాచురల్ గ్యాస్ నుంచి ఈ హైడ్రోజన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడము అనేటువంటి దాన్ని రిఫార్మేషన్ అంటారు. తర్వాత ఆ ఫ్యూయల్ ఇది వాడుకుంటే నెక్స్ట్ ఆక్సీకరణగా ఏది ఉపయోగిస్తామంటే మిక్చర్ ఆఫ్ ఎయిర్, కార్బన్ డైఆక్సైడ్ వీటిని ఉపయోగిస్తారు. ఓకేనా? తర్వాత ది ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్ త్రూ ది ఎక్స్టర్నల్ సర్క్యూట్. ఇది కామన్ పాయింట్, ప్రతి దాంట్లో ఉండేటువంటిదే. యానోడ్ దగ్గర నుంచి క్యాథోడ్ వరకు ఎలక్ట్రానులు ఎలా వెళతాయి అంటే ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా వెళతాయి. ఓకేనా? తర్వాత మోల్టెన్ కార్బోనేట్ ఫ్యూయల్ సెల్ యూజెస్ మోల్టెన్ కార్బోనేట్ సాల్ట్ యాజ్ ఎలక్ట్రోలైట్. ఇందాక స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. మోల్టెన్ కార్బోనేట్ అంటే కరిగించినటువంటి కార్బోనేట్ సాల్ట్, దానిని మనం ఎలక్ట్రోలైట్ కింద వాడతారు. ఇట్ హ్యాస్ ది పొటెన్షియల్ టు బి ఫ్యూయల్డ్ విత్ కోల్ డెలివర్డ్ ఫ్యూయల్ గ్యాసెస్ అండ్ మీథేన్ అండ్ న్యాచురల్ గ్యాస్. ఇది పైన చెప్పినటువంటి పాయింటే. దీస్ ఫ్యూయల్స్ కెన్ వర్క్ ఎట్ అప్ టు 60% ఎఫిషియన్సీ. ఇప్పుడు పిఐఎఫ్సి కనుక తీసుకున్నట్లయితే దాని ఎఫిషియన్సీ 85% అని చెప్పాము, గుర్తున్నదో లేదే. ఓన్లీ ఎలక్ట్రిక్ పవర్ మాత్రమే తీసుకున్నట్లయితే అది 37 నుంచి 42 వరకు ఉంటుందని చెప్పుకున్నాము నేను. కానీ ఇక్కడ మోల్టెన్ కార్బోనేట్ ఫ్యూయల్ సెల్ కనుక తీసుకున్నట్లయితే దీని ఎఫిషియన్సీ దాదాపు 60% దాకా ఉంటుంది. అవునా? ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మోల్టెన్ కార్బోనేట్ ఫ్యూయల్ సెల్స్లో నెగటివ్ ఛార్జెస్ ఉంటాయి. నెగటివ్ ఛార్జెస్ అంటే ఏముంటుందంటే ఇదిగోండి, కార్బోనేట్ యానియాన్ CO3-2. ఓకేనా? అంటే దీనికి CO3 గ్రూప్కి అదనంగా 2 ఎలక్ట్రాన్లు కలుపబడి ఉంటాయి. ఓకేనా ఏమ్మా? CO3కి 2 ఎలక్ట్రాన్లు కనుక కోల్పోయినట్లయితే, కార్బోనేట్కి 2 ఎలక్ట్రాన్లు కోల్పోతే అప్పుడు కార్బోనేట్ యానయాన్ అంటే ఏమవుతుంది? నెగటివ్ వస్తుంది. దీని అంటే బాహ్యకర్పూరంలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్లు తీసుకుంటుంది. తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే డబుల్ నెగటివ్ ఛార్జ్ వచ్చింది. అవునా? ఈ నెగటివ్ ఛార్జీ లేదా కార్బోనేట్ యానయాన్ CO3-2 అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అంటే ఇదిగో చూడండి, క్యాథోడ్ దగ్గర నుంచి యానోడ్ దగ్గరకు వస్తుంది. ఓకేనా ఏమ్మా? అంటే ఇక్కడ CO2 ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఇవి రెండు దేనికి ఇస్తున్నారు? మీరు క్యాథోడ్కి ఇస్తున్నారు. అవునా? ఆ క్యాథోడ్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రాన్లతో కలిపి ఇక్కడ ఏమవుతుంది? కార్బోనేట్ యానయాన్ తయారవుతుంది. ఈ కార్బోనేట్ యానయాన్ దేంట్లో కూడా ప్రయాణం చేస్తుంది అని అంటే ఇదిగోండి, ఈ ఎలక్ట్రోలైట్ అన్నాం కదా, ఇది ఈ ఎలక్ట్రోలైట్ ద్వారా ప్రయాణం చేసి ఎక్కడికి వస్తుందంటే యానోడ్ దగ్గరకు వస్తుంది.
కాబట్టి ఇక్కడ మీరు చూడండి, కండక్టెడ్ బై కార్బోనేట్ యాన్స్ ఫ్రమ్ cathode to the anode through the molten electrolyte where they combine with hydrogen and generate water and electrons. ఇలాగా ఈ కార్బోనేట్ యానయాన్స్ ఇటువైపుకి వచ్చేసిన తర్వాత అది హైడ్రోజన్తో కలిసి మళ్ళీ వాటర్ గాను, కార్బన్ డైఆక్సైడ్ గాను, మళ్ళీ ఎలక్ట్రాన్లు గాను తయారవుతుంది. కింద మనం కెమికల్ ఈక్వేషన్ చూపించేటప్పుడు చూపిస్తాం. కాబట్టి కార్బోనేట్ యానయాన్ ఎక్కడి నుంచి వస్తున్నది అంటే క్యాథోడ్ దగ్గర నుంచి యానోడ్ దగ్గరకు వస్తుంది. వచ్చేసిన తర్వాత ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ ఉండేటువంటి హైడ్రోజన్ తోటి కలుస్తుంది. హైడ్రోజన్తో కలిసిన తర్వాత ఏమేమి ఇస్తుంది అంటే వాటర్ ఇస్తుంది, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది, దానికి అదనంగా ఎలక్ట్రాన్లు ఇస్తుంది. ఈ ఎలక్ట్రాన్లు బాహ్య వలయంలో అంటే ఎక్స్టర్నల్ సర్క్యూట్లో గుండా ఇలా వెళ్ళిపోయి ఇక్కడ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏదన్నా ఉన్నట్లయితే ఆ దాంట్లో వర్క్ చేసి అప్పుడు ఎలక్ట్రాన్లు ఎక్కడికి వెళ్ళిపోతాయి, మళ్ళీ క్యాథోడ్ దగ్గరికి వెళ్ళిపోతాయి. పాయింట్ అర్థమవుతుందా? హలో, వింటున్నారా? మరి ఊకొడితే నాకు ఇంకా ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. తర్వాత మోల్టెన్ కార్బోనేట్ ఫ్యూయల్ సెల్స్ ఆర్ కరెంట్లీ బీయింగ్ డెవలప్డ్ ఫర్ న్యాచురల్ గ్యాస్ అండ్ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్. ఇందాకనే చెప్పాము, అది డెవలప్ చేస్తున్నారు. ఏది న్యాచురల్ గ్యాస్ మీద పనిచేసేటట్లుగా. తర్వాత కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్. ఇప్పుడు మనకున్న పవర్ ప్లాంట్స్ అన్నీ కూడా కోల్ బేస్డే, అంటే బొగ్గుని మండించేసి ఎలక్ట్రిసిటీని మనం తయారు చేస్తాం. అలానే ఇప్పుడు కోల్ బేస్డ్గా ఫ్యూయల్ సెల్, ఏది మోల్టెన్ కార్బోనేట్ ఫ్యూయల్ సెల్ డెవలప్ అయ్యేటట్లుగా ఇప్పుడు అది డెవలప్ చేస్తున్నారు. అవునా? ఇది ఎలక్ట్రికల్ యూటిలిటీకి, ఇండస్ట్రియల్స్కి, తర్వాత మిలిటరీ అప్లికేషన్లకి కూడా ఈ మోల్టెన్ కార్బోనేట్ ఫ్యూయల్ సెల్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తారు. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఎంసిఎఫ్సి ఆర్ హై టెంపరేచర్ ఫ్యూయల్ సెల్స్ పైన చెప్పాం. దట్ యూజ్ అన్ ఎలక్ట్రోలైట్ composed of molten carbonate salt mixture suspended in a porous chemically inert ceramic lithium aluminum oxide matrix. ఇక్కడ చూడండి, ఎలక్ట్రోలైట్ కింద ఏం వాడుతున్నారు అనేటువంటిది తీసుకున్నట్లయితే సిరామిక్తో చేసినటువంటి లిథియం అల్యూమినియం ఆక్సైడ్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అంటే ఒక స్ట్రక్చర్ లాంటిది అనమాట. ఆ స్ట్రక్చర్లో ఏముంటుంది అని అంటే లిథియం అల్యూమినియం ఆక్సైడ్, LiAlO2. ఓకేనా? దీన్ని తీసుకుంటాము. ఇది దీంట్లో ఈ మోల్టెన్ కార్బోనేట్ సాల్ట్ అనేటువంటిది సస్పెండ్ అయి ఉంటుంది. సస్పెండ్ కావడం అంటే దాంట్లో అది కలిగి ఉండడమే అనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ ఈ మధ్యలో ఏముంటుంది అంటే లిథియం అల్యూమినియం ఆక్సైడ్ అనేటువంటిది, తర్వాత మోల్టెన్ కార్బోనేట్ సాల్ట్ అనేటువంటిది ఉంటుంది. మోల్టెన్ కార్బోనేట్ అనేటువంటిది మీరు ఏదో పొటాషియం కార్బోనేట్ లాంటిది అనుకోకండి. మోల్టెన్ అంటే అర్థం ఏమిటంటే కరిగించినటువంటి. కార్బోనేట్ సాల్ట్ని కరిగించుతారనమాట. అదొక ద్రవంగా ఉంటుంది, దాన్ని మోల్టెన్ కార్బోనేట్ అంటారు. తెలుగులో కరిగించిన కార్బోనేటు, ఉప్పు లేదా లవణము, ఆ మిక్సరు సస్పెండ్ చేసి ఉంటుంది. తర్వాత since they operate at extremely high temperatures of 650 and above, non-precious metals can be used as catalysts at the anode and cathode, reducing cost. ఇవి 600 నుంచి 650 డిగ్రీల సెంటిగ్రేడ్ హై టెంపరేచర్స్ దగ్గర పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కాస్ట్లీ మెటల్స్ ఏం వాడరు, నాన్ ప్రెషియస్ మెటల్స్ దాన్ని ఉపయోగిస్తారు. ఎందుకు అట్లా చేస్తారు అంటే హై టెంపరేచర్స్ దగ్గర అట్లా ఇవి పాడైపోతుంటాయి హై టెంపరేచర్లు వచ్చినప్పుడు. అందుకని ఏం చేస్తారంటే తక్కువ ఖర్చుతో యానోడ్లను క్యాథోడ్లను తయారు చేస్తారు. అందువల్ల మనకి ఖర్చు కూడా ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. చూడండి, అన్లైక్ ఆల్కలీ, ఫాస్ఫరిక్ యాసిడ్ అండ్
పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్స్. ఇప్పుడు ఆల్కలిన్ ఫ్యూయల్ సెల్ తెలుసు, ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్ తెలుసు. పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ అంటే పిఈఎం ఫ్యూయల్ సెల్ అంటారు. దాన్నే ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్స్ అని కూడా అంటారు. వాట్లా కాకుండా ఎంసీఎఫ్సి డోంట్ రిక్వైర్ అన్ ఎక్స్టర్నల్ రిఫార్మర్ టు కన్వర్ట్ మోర్ ఎనర్జీ డెన్స్ ఫ్యూయల్స్ ఇంటూ హైడ్రోజన్. ఇందాక రిఫార్మర్ అనే పదం చెప్పాను. రిఫార్మర్ అంటే ఏమిటంటే వేరే ఏదైనా ఒక గ్యాస్ని కానీ లేదా వేరే ఏదైనా ఒక పదార్థాన్ని కానీ తీసుకొని దాని నుండి హైడ్రోజన్ను రాబట్టడం అనేటువంటి దానిని ఏమంటారు? రిఫార్మర్ అని అంటారు. ఇప్పుడు మనకు ప్యూర్ హైడ్రోజన్ కావాల్సి వస్తే మనం ఎక్స్టర్నల్గా ఏదైనా ఒక డివైస్ ఉపయోగించేసి దానికి న్యాచురల్ గ్యాస్నో లేకపోతే ఇంకో గ్యాస్నో ఇచ్చి దాని నుంచి హైడ్రోజన్ రాబట్టామనుకోండి, దాన్ని ఎక్స్టర్నల్ రిఫార్మర్ అంటారు. అంటే ఫ్యూయల్ సెల్లో అది భాగం కాదు, అది న్యాచురల్ గ్యాస్ నుంచి హైడ్రోజన్ రాబట్టడం కోసం మనం నియమించినటువంటి ఇంకొక కొత్త పరికరం, దాన్ని ఎక్స్టర్నల్ రిఫార్మర్ అంటారు. అయితే ఇక్కడ ఎంసీఎఫ్సిలో ఎక్స్టర్నల్ రిఫార్మర్ ఏమీ అక్కర్లేదు, ఇంటర్నల్గానే అది చేసేసుకుంటుంది. అంటే నువ్వు న్యాచురల్ గ్యాస్ కనుక ఇచ్చేస్తే న్యాచురల్ గ్యాస్ నుంచి అదే ఏం తీసేసుకుంటుంది అంటే హైడ్రోజన్ని తీసేసుకుంటుంది. కాబట్టి ఇట్ వోంట్ రిక్వైర్ ఎనీ ఎక్స్టర్నల్ రిఫార్మర్ టు కన్వర్ట్ ఎనీ ఫ్యూయల్ ఇంటూ హైడ్రోజన్. కాబట్టి ఏ ఫ్యూయల్ అయినా సరే తీసుకొని దాన్ని హైడ్రోజన్గా మార్చడానికి ఎక్స్టర్నల్ రిఫార్మర్ ఏమీ అక్కర్లేదు, దానికి అదిగా మార్చుకుంటుంది. ఏది? ఎంసీఎఫ్సి. Due to the high temperatures at which they operate, these fuels are converted to hydrogen within the fuel cell itself by the process called internal reforming, which also reduces cost. కాబట్టి నీకు అడ్వాంటేజెస్, రెండు అడ్వాంటేజెస్ ఇక్కడే కనపడుతున్నాయి. ఒకటేమిటి? ఎక్స్టర్నల్ రిఫార్మింగ్ అనేటువంటిది అక్కర్లేదు, ఇది హై టెంపరేచర్స్ దగ్గర పనిచేస్తుంది కాబట్టి అది న్యాచురల్ గ్యాస్ వంటి ఫ్యూయల్ని తీసుకొని దాని నుంచి డైరెక్ట్గా హైడ్రోజన్ని ఇదే తీసేసుకుంటుంది. కాబట్టి ఎక్స్టర్నల్ రిఫార్మర్ అక్కర్లేదు, అది ఇంటర్నల్ రిఫార్మింగే చేసేసుకుంటుంది. అందువల్ల కాస్ట్ తగ్గిపోతుంది ఒకటి. తర్వాత నువ్వు ఎలక్ట్రోడ్స్ కింద, యానోడ్ కింద కానీ క్యాథోడ్ కింద కానీ కాస్ట్లీ మెటల్ని నువ్వు ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు, అదొక అడ్వాంటేజ్. ఆల్దో దే ఆర్ మోర్ రెసిస్టెంట్ టు ఇంప్యూరిటీస్ than other fuel cell types, scientists are looking for ways to make MCFC resistant enough to impurities from coal such as sulfur. ఈ పాయింట్ చూడండి, మీకు బుర్రకెక్కిందో లేదో. అయితే ఇక్కడ ఇది మోర్ రెసిస్టెంట్ అంటే ఎట్లాంటి ఇంప్యూరిటీస్ ఇచ్చినప్పటికీ కూడా, అంటే ఇంతకుముందు మీరు ఆల్కలీన్ వాటిలో చెప్పినప్పుడు చెప్పాను, మీరు కనుక మామూలుగా వేరే ఎయిర్ కనుక ఇస్తే ఎయిర్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అది కార్బొనేట్లను తయారు చేసేసుకుంటుంది. అందువల్ల ఎలక్ట్రోలైట్లో కానీ ఎలక్ట్రోడ్ల పైన కానీ కార్బొనేట్ లేయర్ ఏర్పడుతుంది, అందువల్ల రెసిస్టెన్స్ వస్తుంది లేదా పొటెన్షియల్ బ్లాకేజ్ ఏర్పడుతుందని చెప్పుకున్నాం. దీంట్లో అట్లాంటి కేసులు ఏమీ లేదు. ఎట్లాంటి ఇంప్యూరిటీస్ తీసుకున్నా సరే ఇది బాగా పనిచేస్తుంది. అంటే ఇంప్యూరిటీస్ దీని యొక్క పనితనాన్ని ఏమీ కూడా తగ్గించలేవు, అవునా? కాబట్టి ఇది ఇంప్యూరిటీస్కి రెసిస్టెంట్గా ఉంటుంది, అంటే ఇంప్యూరిటీస్ని దాని దగ్గరికి రానివ్వదు. నువ్వు కోల్ ఇచ్చినా, సల్ఫర్ ఇచ్చినా, ఇతర మెటీరియల్స్ ఏవి ఇచ్చినా కూడా వాటిలో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ని తీసుకోకుండా డైరెక్ట్గా హైడ్రోజన్ని రాబట్టేసి ఇది పనిచేస్తుంది. ద ప్రైమరీ డిసడ్వాంటేజ్ ఆఫ్ కరెంట్ ఎంసీఎఫ్సి టెక్నాలజీ ఈజ్ డ్యూరబిలిటీ. కరెంట్ అంటే ఇక్కడ విద్యుత్ అని కాదు, కరెంట్ ఎంసీఎఫ్సి అంటే ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి ఎంసీఎఫ్సి టెక్నాలజీలో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమిటంటే మన్నిక, అంటే అంత మన్నికగా లేవన్నమాట ప్రస్తుతం వాడుతున్నాయి. డ్యూరబిలిటీ అంటే ఎక్కువ కాలం పనిచేయడం అని కానీ లేదా మన్నిక కానీ, అవునా? ఏదైనా ఒక బ్యాటరీ కానీ లేదా ఒక బట్ట కానీ మనం కొన్నాం అనుకో, దానికి డ్యూరబిలిటీ ఎక్కువ ఉన్నదంటే ఎక్కువ కాలం పనిచేస్తుంది అని. కానీ ఎంసీఎఫ్సి అనేటువంటి దానికి, మోల్టన్ కార్బోనేట్ ఫ్యూయల్ సెల్ అనేటువంటి దానికి డ్యూరబిలిటీ తక్కువగా ఉంటుంది.
The high temperatures at which these cells operate, the corrosive electrolyte used accelerate component breakdown and corrosion, decreasing the cell life. ఇప్పుడు హై టెంపరేచర్స్ దగ్గర ఇది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అది ఏమవుతుందంటే ఎలక్ట్రోలైట్ అనేటువంటిది పాడైపోతుంది. తర్వాత కాంపోనెంట్స్ కూడా తొందరగా పాడైపోతాయి. అందువల్ల దీని లైఫ్ టైం కూడా తక్కువగా అయిపోతుంటుంది అన్నమాట. సైన్సిస్ట్స్ ఆర్ కరెంట్లీ ఎక్స్ప్లోరింగ్ కొరోజన్ రెసిస్టెంట్ మెటీరియల్స్. కాబట్టి కొరుకు తినే స్వభావం లేనటువంటి మెటీరియల్స్ ఎలక్ట్రోడ్ల కింద వాడటం కోసం వీళ్ళు అన్వేషిస్తున్నారన్నమాట. ఫర్ కాంపోనెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూయల్ సెల్స్ డిజైన్ 1 గంటకి రా components as well as fuel cell designs that increase fuel cell life without decreasing performance. కాబట్టి ఈ కొరోజన్ రెసిస్టెంట్ మెటీరియల్స్ తర్వాత పెర్ఫార్మెన్స్ తగ్గకుండా ఎక్కువ లైఫ్ టైం ఉండేటట్టు మెటీరియల్స్ కోసం సైంటిస్టులు అన్వేషణ చేస్తున్నారు, రీసెర్చ్లు జరుగుతున్నాయి. తర్వాత ఇక్కడ చూడండి, యానోడ్ దగ్గర ఎట్లాంటి రియాక్షన్స్ జరుగుతున్నాయి, క్యాథోడ్ దగ్గర ఎట్లాంటి రియాక్షన్స్ జరుగుతున్నాయి చూడండి. యానోడ్ దగ్గరకు వచ్చేటప్పుడు ద రియాక్షన్స్ అట్ యానోడ్ అండ్ క్యాథోడ్ ఆర్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ యానోడ్ చూడండి. ది యానోడ్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఏ రియాక్షన్ బిట్వీన్ హైడ్రోజన్ కార్బోనేట్ ions from electrolyte. The reaction procedure produces water and carbon dioxide while releasing electrons to the anode. ఈ ఈక్వేషన్ ఒకటి చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటే కార్బోనేట్ యాన్ అని చెప్పాము. కార్బోనేట్ అంటే CO3-2. CO3 అనేటువంటిదేమో కింద సఫిక్స్, ఈ -2 సూపర్ స్క్రిప్ట్ లాగా రాసుకోవాలి. ఓకేనా? ఏం మణికంటే అర్థమవుతుందా? హలో, మణికంఠ లేకపోతే భవానీ ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా? అర్థమవుతుంది సార్. ఇక్కడ కార్బోనేట్ యానయాన్ అంటే కార్బోనేట్ అంటే CO3. ఇందాక నేను చెప్పాను కదా, CO3కి అదనంగా ఎలక్ట్రాన్లు ఉంటే -2 వస్తుంది. ఈ -2 సూపర్ స్క్రిప్ట్ లాగా వేసుకోవాలి. ఈ 3 అనేటువంటిది సబ్ స్క్రిప్ట్ లాగా వేసుకోవాలి. ఇక్కడ పొరపాటున అదే లైన్లో పడింది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అంటే ఈ కార్బోనేట్ యానయాన్ అనేటువంటి క్యాథోడ్ దగ్గర నుంచి యానోడ్ దగ్గరికి వస్తుంది. యానోడ్ దగ్గర మళ్ళీ మనం అదనంగా ఏమి ఇస్తున్నాము? ఫ్యూయల్ అంటే ఏమిటి? హైడ్రోజన్. ఓకేనా? కాబట్టి హైడ్రోజన్ ప్లస్ కార్బోనేట్ ఇవి రెండు కలిస్తే ఏమవుతుంది చూడండి. ఇక్కడ CO2 పోతే ఇంకొక O ఉంటుంది. ఈ O ప్లస్ H2O అవుతుంది. ఇక్కడ ఏం మిగిలింది? CO2. ఇదిగో చూడండి, H2O ప్లస్ CO2 పోతే అదనంగా ఏమున్నాయి? ఇంకా 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఆ 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ రాసేసాం. ఓకేనా? సో దిస్ ఈస్ ది రియాక్షన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఎట్ ది యానోడ్. ఇది యానోడ్ దగ్గర జరిగేటువంటి చర్య. ఏది ఎక్కడి నుంచి వస్తుందంటే హైడ్రోజన్ అనేటువంటిది యానోడ్ దగ్గర డైరెక్ట్ ఇస్తున్నాము. కార్బోనేట్ యానయాన్ అనేటువంటిది క్యాథోడ్ దగ్గర నుంచి యానోడ్ దగ్గరకు వస్తుంది ఎలక్ట్రోలైట్ ద్వారా. నెక్స్ట్ క్యాథోడ్ దగ్గర జరిగేటువంటి రియాక్షన్స్. ద క్యాథోడ్ ప్రాసెస్ కంబైన్స్ ఆక్సిజన్ అండ్ CO2 ఫ్రమ్ ఆక్సిడెంట్ స్ట్రీమ్ విత్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ క్యాథోడ్ టు ప్రొడ్యూస్ కార్బోనేట్ యానయాన్స్ విచ్ ఎంటర్ ది ఎలక్ట్రోలైట్. ఇదిగో ఇక్కడ చూడండి, క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది దాని దగ్గరికి, తర్వాత ఆక్సిజన్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటి? CO2, తర్వాత హాఫ్ O2. ఇది బ్యాలెన్స్ చేయడానికి హాఫ్ రాశారు. O2 అంటే ఆక్సిజన్. ఇవి రెండింటినీ కూడా ఎక్కడ ఇస్తున్నారు? క్యాథోడ్ దగ్గర ఇస్తున్నారు. మరి ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే యానోడ్ దగ్గర రిలీజ్ అయినటువంటి ఎలక్ట్రాన్లు ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా ప్రయాణం చేసి క్యాథోడ్ దగ్గరికి వచ్చినాయి. కాబట్టి క్యాథోడ్ దగ్గర ఎన్ని కలుస్తున్నాయంటే 3 కలుస్తున్నాయి. 2 ఏమో మనం డైరెక్ట్గా సప్లై చేస్తున్నాము, ఒకటేమో ఎలక్ట్రాన్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా వస్తుంది. ఓకేనా? అప్పుడు అక్కడ ఏం తయారైంది? కార్బోనేట్ యానయాన్ తయారైంది. ఈ కార్బోనేట్ యానయాన్ ఎక్కడికి వస్తుందంటే
యానోడ్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఈ రియాక్షన్స్ అంటే యానోడ్ దగ్గర ఏ చర్యలు జరుగుతున్నాయో ఆ ఈక్వేషను, క్యాథోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరుగుతుందో ఇవి ఈ రెండింటిని కంబైన్ చేయండి. కంబైన్ చేస్తే చూడండి మీకు ఏం కనపడుతుందో చూడండి. ఇక్కడ CO2 ఇటు లెఫ్ట్ వైపు ఉన్నది, ఇక్కడ CO2 రైట్ ఉన్నది. ఇవి రెండు క్యాన్సిల్ చేస్తాం. అట్లనే ఇక్కడ కార్బోనేట్ యానియాన్ లెఫ్ట్ ఉన్నది, ఇక్కడ కార్బోనేట్ యానియాన్ రైట్ ఉంది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఏమో యారోకి లెఫ్ట్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ యారోకి రైట్ ఉన్నాయి. ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే ఇంకా ఏం మిగిలింది? ఈ ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ H2 మిగిలింది. ఈ ఈక్వేషన్లో రెండో ఈక్వేషన్లో ½ H2 ప్లస్ ½ ఇక ఈ ఈక్వేషన్లో ఏం మిగిలింది? H2O మిగిలింది. కాబట్టి H2O. కాబట్టి ఇది ఒక హాఫ్ రియాక్షన్, ఇది ఇంకొక హాఫ్ రియాక్షన్. ఈ రెండు కలిపితే పూర్తి రియాక్షన్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఎంత మెటీరియల్ యూజ్ చేస్తే ఎంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది అనేటువంటిది ఈ పాయింట్లో. 2 Faradays of electricity is generated by the use of 1 mole of CO2 at cathode. క్యాథోడ్ దగ్గర 1 మోల్ CO2 వాయువుని కనుక ఉపయోగించేసినట్లయితే అప్పుడు 2 Faradays ఎలక్ట్రిసిటీ, ఫారడే అంటే కెపాసిటీని కొలవడానికి మనం వాడతాం, అవునా? కాబట్టి 1 మోల్ CO2 వాయువు కనుక క్యాథోడ్ దగ్గర వాడేస్తే 2 Faradays ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇట్ ఈస్ డిజైరబుల్ టు రీసైకిల్ CO2 టు గెట్ ఇన్వేరియంట్ ఎలక్ట్రోలైట్. ఇక్కడ ఎలక్ట్రోలైట్ అనేటువంటిది కనుక తీసుకున్నట్టయితే ఎలక్ట్రోలైట్ అనేటువంటిది చర్యలో పాల్గొనడం లేదు, అది ఇన్వేరియంట్గా ఉంటుంది. ఇన్వేరియంట్ అంటే మార్పు లేనటువంటి రాశిగా ఉండిపోతుంది ఎలక్ట్రోలైట్. చూడండి మీరు పై ఈక్వేషన్ చూస్తే యానోడ్ దగ్గర నుంచి ఏమొచ్చింది, క్యాథోడ్ దగ్గర నుంచి ఏమొచ్చింది, అవి చర్య జరిపినాయి. కానీ దీంట్లో ఎలక్ట్రోలైట్కి సంబంధించింది ఏమన్నా ఉన్నదా? ఎలక్ట్రోలైట్కి సంబంధించింది ఏమీ లేదు. అందువల్ల ఎలక్ట్రోలైట్ అనేటువంటిది ఏమిటి? ఇన్వేరియంట్. ఇన్వేరియంట్ అంటే ఏమాత్రము మార్పు లేనటువంటిది, అంటే చర్యలలో పాల్గొనన్నటువంటిది మోల్టన్ కార్బోనేట్ అన్నమాట. సరే, ఇన్ ఇంక్రీజింగ్ ది ఆపరేటింగ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ది రేట్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్. కాబట్టి ఈ రియాక్షన్ యొక్క స్పీడ్ కనుక పెరగాలనుకున్నట్లయితే, త్వరగా కరెంట్ ప్రొడ్యూస్ కావాలనుకున్నట్లయితే ఏం జరగాలో తెలుసా? టెంపరేచర్ని పెంచాలి. అంటే మామూలుగా మనం 6 నుంచి 650 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు అన్నాం కదా, ఆ టెంపరేచర్ని ఇంకా పెంచితే ఇంకా రియాక్షన్ స్పీడ్గా జరిగి ఎక్కువ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, అవునా? దట్ ఇంక్రీజెస్ ది కరెంట్ విచ్ క్యాన్ బి అప్టైన్ అట్ ఎ గివెన్ వోల్టేజ్. తర్వాత ది న్యాచురల్ గ్యాస్ వుడ్ బి రిఫార్మ్డ్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ విత్ ఇన్ ది ఫ్యూయల్ ఇట్ సెల్ఫ్. ఇందాక మనం అడ్వాంటేజెస్లో చెప్పాం కదా, అదే పాయింట్ ఇక్కడ కూడా, అవునా? ఇక్కడ సెల్ఫ్ రిఫార్మేషన్ అనేటువంటిది ఉంది, అంటే దానికి అదిగా రిఫార్మ్ చేసుకుంటుంది. రిఫార్మ్ అంటే ఏమిటంటే మనం ఇచ్చినటువంటి న్యాచురల్ గ్యాస్ని తీసుకొని దాంట్లో నుంచి హైడ్రోజన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. ఓకేనా? తర్వాత దీంట్లో క్యాథోడ్ మెటీరియల్ ఏమిటి, యానోడ్ మెటీరియల్ ఏంటి అనే విషయాలు చూద్దాం. ముందు క్యాథోడ్. ద మెటీరియల్ యూజ్డ్ ఫర్ MCFC క్యాథోడ్ మస్ట్ హ్యావ్ హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఎందుకని హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉండాలి అని అంటే, తయారైనటువంటి ఎక్స్టర్నల్ సర్క్యూట్ నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రాన్ని ఇది తీసుకోగలగాలి. అండ్ లో సాల్యుబిలిటీ ఇన్ మోల్టన్ కార్బోనేట్స్. ఇప్పుడు మోల్టన్ కార్బోనేట్ అనేటువంటిది ఎలక్ట్రోలైట్. ఆ ఎలక్ట్రోలైట్లో ఏం పెడుతున్నాం? ఎలక్ట్రోలైట్ ఒక లిక్విడ్గా ఉంటుంది, దాంట్లో యానోడ్ పెడుతున్నాం, దాంట్లోనే క్యాథోడ్ పెడుతున్నాం. అందువల్ల క్యాథోడ్ అనేటువంటిది దాంట్లో కరగకుండా ఉండేటట్లుగా ఉండాలి, అది గుర్తుపెట్టుకొని. ఇనిషియల్లీ క్యాథోడ్ ఈజ్ మేడ్ ఆఫ్ సిల్వర్ ఆర్ కాపర్. అంటే మొట్టమొదట MCFC తయారు చేసినప్పుడు క్యాథోడ్ని తయారు చేయడానికి ఏ మెటీరియల్ వాడేవాళ్ళు? సిల్వర్ కానీ కాపర్ కానీ వాడేవాళ్ళు.
నౌ ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ ఆఫ్ పోరస్ నికెల్. ఇప్పుడు మాత్రం రంధ్రాలు కలిగినటువంటి నికెల్ ప్లేట్ని ఉపయోగిస్తున్నారు దేనిగా? క్యాథోడ్ కింద. ఓకేనా? తర్వాత యానోడ్ మెటీరియల్. ఇక్కడికి వచ్చేటప్పటికి యానోడ్ కూడా పోర్స్ ఆర్ స్మాలర్ దాన్ ది గ్యాస్ ఫిల్డ్ లార్జ్ పోర్స్ ఆఫ్ క్యాథోడ్. క్యాథోడ్ దగ్గర ఉండేటువంటి పోర్స్ కంటే కూడా, పోర్స్ అంటే రంధ్రాలు కంటే కూడా యానోడ్ దగ్గర ఉండేటువంటి రంధ్రాలు తక్కువగా ఉండేటట్టు తయారు చేసుకుంటాం. తర్వాత చూడండి, సిరామిక్ మెటల్ మస్ట్ బి ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ది యానోడ్ స్ట్రక్చర్ టు స్టెబిలైజ్ ఇట్ ఫ్రమ్ సింటరింగ్. సింటరింగ్ అంటే ఒక క్షణం. సెంటరింగ్ అంటే ఫ్యూజింగ్ ఆ పార్టికల్స్ టుగెదర్ ఇంటూ వన్ సాలిడ్ మాస్ బై యూజింగ్ a combination of pressure and heat without melting the material. ఈ పాయింట్ మీకు అర్థమైపోయిందా? సెంటరింగ్ అంటే ఏమిటంటే ఆ రెండు పార్టికల్స్ని వాటిని కరిగించడం కానీ అట్లా చేయకుండా ప్రెషర్ ఉపయోగించేసి, అర్థమవుతుందా? ప్రెషర్ ఉపయోగించేసి కరిగించకుండా వేడి చేసి ఆ రెండు పార్టికల్స్ని ఒక పార్టికల్ కింద మెర్జ్ చేయడం ఏదైతే ఉందో అట్లా చేయడాన్ని ఏమంటారంటే సెంటరింగ్ అంటారు. ఏమా ఈ పాయింట్ అర్థమైందా? యానోడ్ స్ట్రక్చర్లోకి సిరామిక్ మెటీరియల్స్ని మనం ఇన్కార్పొరేట్ చేస్తాం. అవునా? ఏ పద్ధతి ద్వారా? సెంటరింగ్ అనేటువంటి, సెంటరింగ్ అంటే ప్రెజరైజ్ చేసేసి ఇది చేస్తాం అన్నమాట. తర్వాత పోర్ గ్రోత్ ఆర్ లాస్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా. ఇది ఒకసారి మళ్ళీ చదువుతాను. ఎంసీఎఫ్సి యానోడ్ పోర్స్ ఆర్ స్మాలర్ దాన్ గ్యాస్ ఫిల్డ్ లార్జ్ పోర్స్ ఆఫ్ క్యాథోడ్ బట్ లార్జర్ దాన్ ఎలక్ట్రోలైట్ ఫిల్డ్ క్యాథోడ్. ఎలక్ట్రోలైట్ ఫిల్ చేసిన క్యాథోడ్ కంటే కొంచెం ఎక్కువ, మామూలుగా క్యాథోడ్ కంటే కొంచెం తక్కువగా ఉండేటట్టుగా రంధ్రాలు కలిగి ఉంటాయి యానోడ్కి. తర్వాత ఇక్కడ చూడండి, సిరామిక్ మెటీరియల్ మస్ట్ బి ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ది యానోడ్. యానోడ్ స్ట్రక్చర్లోకి సిరామిక్ మెటీరియల్ని ఇన్కార్పొరేట్ చేస్తారు. ఎందుకంటే దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం. ఎందుకు స్టెబిలైజ్? ఫ్రమ్ సెంటరింగ్ అంటే ఫ్యూజ్ కావకుండా ఉండటం కోసం. అవునా? అది ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోడ్ ఈజ్ స్టెబిలైజ్డ్ ఫ్రమ్ ఆల్ దీస్ ఎఫెక్ట్స్ బై యాడింగ్ 2% to 10% క్రోమియం. క్రోమియంని యాడ్ చేయడం ద్వారా స్టెబిలైజ్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఎలక్ట్రోలైట్ కింద ఏమో వాడతాం, ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పేశాం. అవునా? ఏంటి? లిథియం, అల్యూమినియం ఏదో చెప్పాం పైన, గుర్తొచ్చిందా? ఇదిగోండి చూడండి, సిరామిక్, లిథియం, అల్యూమినియం ఆక్సైడ్. అది కాకుండా వేరే కూడా ఏదో వాడినట్టున్నారు, ఇక్కడ చూద్దాం. ఎలక్ట్రోలైట్ అండ్ మ్యాట్రిక్స్. ఇన్ ది కన్వెన్షనల్ MCFC the electrolyte is formed by alkali molten carbonate. ఆల్కలీ మోల్టెన్ కార్బొనేట్లో ఏమున్నది అని అంటే లిథియం కార్బొనేట్ ఒకటి, పొటాషియం కార్బొనేట్ ఒకటి, ఇవి రెండు కూడా కలిసి ఉంటాయి అన్నమాట. అవునా? ఏ రేషియోలో ఉంటాయంటే లిథియం కార్బొనేట్ ఏమో 62% రేషియోలో ఉంటే పొటాషియం కార్బొనేట్ ఏమో 38 రేషియోలో ఉంటాయన్నమాట. మోల్ రేషియో, మోల్ అంటే అన్ని మోల్స్, అంటే 62 మోల్స్ లిథియం కార్బొనేట్ తీసుకుంటే 38 మోల్స్ పొటాషియం కార్బొనేట్ తీసుకోవాలి, ఆ రేషియోలో ఉంటాయన్నమాట.
This mixture was gradually replaced by lithium carbonate, sodium carbonate in 50:48 రేషియో. తర్వాత ఏమైపోయిందంటే అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఏమో లిథియం కార్బోనేట్ను మాత్రం అట్నే ఉంచారు, కానీ పొటాషియం కార్బోనేట్ స్థానంలో ఏం తీసుకొచ్చారంటే సోడియం కార్బోనేట్ని తీసుకొచ్చారు. ఈ రెండిటి రేషియో అంటే లిథియం కార్బోనేట్ పొటాషియం కార్బోనేట్ రేషియో 52:48 మోల్ రేషియోలో ఉంది ఈ సెకండ్ జనరేషన్కి వచ్చిన తర్వాత. దిస్ హ్యాస్ హయ్యర్ అయానిక్ కండక్టివిటీ అండ్ హయ్యర్ సెల్ పర్ఫార్మెన్స్. అవునా? కాబట్టి ఎలక్ట్రోలైట్ గుండా ఏమవుతుంటాయి, కార్బోనేట్ యానియాన్స్ క్యాథోడ్ దగ్గర నుంచి యానోడ్కి వెళ్తుంటాయి, కాబట్టి అయానులు దీని ద్వారా కండక్ట్ అవుతుంటాయి. కాబట్టి అయానిక్ కండక్టివిటీ ఎక్కువగా ఉండేటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని ఉపయోగిస్తారు. ఓకేనా? తర్వాత ఈ మ్యాట్రిక్స్ క్రాకింగ్ అనేటువంటిది ఏం వదిలేయండి, దీన్ని వదిలేయండి. తర్వాత కంటామినెంట్స్ in the fuel cell such as sulfur or chlorine compounds interfere with electrode working. కాబట్టి ఇక్కడ కంటామినేషన్ అంటే ఐడియా ఉందా ఏమ్మా? కంటామినేషన్ అనే పదం విన్నారా? అంతే. అంటే జనరల్గా మనం పొల్యూషన్ అంటే గ్యాసెస్ స్టేట్లో ఉంటే పొల్యూషన్ అంటారు, లిక్విడ్ స్టేట్లో ఉంటేనేమో దాని కంటామినేషన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఎయిర్ కంటామినేషన్ అంటారు కదా, ఎయిర్ పొల్యూషన్ అంటారు, అవునా? అలానే వాటర్ కంటామినేషన్ అంటారు. లిక్విడ్స్కి సంబంధించి పొల్యూషన్ జరిగితే దాన్ని కంటామినేషన్ అంటారు, గ్యాసెస్కి సంబంధించిన పొల్యూషన్ జరిగితే దాన్ని పొల్యూషన్ అంటారు, అవునా? ఇప్పుడు ఈ ఎలక్ట్రోలైట్లో కంటామినేషన్ ఏం జరుగుతుంది అంటే సల్ఫరు, క్లోరిను అట్లాంటి కాంపౌండ్స్ ఏమవుతాయి, దే ఇంటర్ఫేర్ విత్ ఎలక్ట్రోడ్ వర్కింగ్. ఎలక్ట్రోడ్లు అంటే యానోడు క్యాథోడ్లు వాటి యొక్క పనితీరు మీద ఇవి ప్రభావాన్ని చూపుతాయి. ఏవి? సల్ఫరు, క్లోరిన్. ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ దట్ appropriate gas cleanup is necessary to maintain the low level contamination. అందుకోసం ప్రతిసారి మనం దాన్ని ఊడదీసేసి యానోడ్ని క్యాథోడ్ని శుభ్రం చేయం కదా, అందుకోసం చేసేస్తామంటే గ్యాస్ క్లీనప్ అంటే వేరే ఏదైనా ఒక గ్యాస్ని పంపించేసి యానోడ్ని క్యాథోడ్ని క్లీనప్ చేసేటట్లు చేస్తాం అన్నమాట. అట్లా ఈ కంటామినేషన్ యొక్క పర్సంటేజ్ని తగ్గిస్తాం. ఓకేనా? తర్వాత లైఫ్ టైమ్ లిమిటింగ్ ఇష్యూస్ ఫర్ ఎంసిఎఫ్సి అంటే లైఫ్ టైంని అవి లిమిట్ చేయడం అంటే తగ్గించేటువంటివి డిజల్యూషన్ ఆఫ్ నికెల్ ఆక్సైడ్ క్యాథోడ్, తర్వాత ఎలక్ట్రోలైట్ లాసెస్, తర్వాత కొరోజన్ ఆఫ్ సెపరేటర్ ప్లేట్. అంటే ఇక్కడ మనం సెపరేటర్ ప్లేట్ గురించి ఇంతవరకు ఏం చెప్పలేదు, ఇక్కడ అంటున్నాడు. కానీ సెపరేటర్ ప్లేట్ అంటే అర్థం ఏంటంటే యానోడ్కి క్యాథోడ్కి మధ్య మనం ఎలక్ట్రోలైట్ ఉంచుతాం కదా, అక్కడ మ్యాట్రిక్స్ ఉన్నది, ఆ మ్యాట్రిక్స్నే సెపరేటర్ ప్లేట్ అంటున్నాడు. దాని కొరోజన్ అంటే అది కొరుకు తినిపోయేటువంటి స్వభావం కలిగి ఉన్నట్లయితే దానివల్ల కూడా లైఫ్ టైం తగ్గిపోతుంది. తర్వాత ఎలక్ట్రోలైట్ మెయింటెనెన్స్ కెపాసిటీ, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎలక్ట్రోలైట్ని మెయింటైన్ చేయడం అనేటువంటిది కూడా ఒక ఇది. తర్వాత క్యాటలిస్టులు ఏమన్నా వాడితే వాటి యొక్క డీయాక్టివేషన్, అవి పోను మందగిస్తుంటాయి పనిచేయడం. తర్వాత మ్యాట్రిక్స్ క్రాకింగ్, ఇప్పుడే వద్దని అన్నాను. మ్యాట్రిక్స్ క్రాకింగ్ అంటే మధ్యలో మనం పెట్టినటువంటి ఎలక్ట్రోలైట్ సెరామిక్ స్ట్రక్చర్లో ఉండేటట్టుగా కనుక పెట్టుకుంటే ఒక్కోసారి దాంట్లో పగుళ్ళు వస్తుంటాయి అన్నమాట, దాన్ని మ్యాట్రిక్స్ క్రాకింగ్ అంటారు. ఆ తర్వాత హై టెంపరేచర్ క్రీపింగ్ ఆఫ్ పోరస్ కాంపోనెంట్స్ అంటే రంధ్రాల్లో గుండా వెళ్ళేటువంటి కాంపోనెంట్స్. తర్వాత కంటామినెంట్స్, ఇవన్నీ కూడా ఫ్యూయల్ సెల్ యొక్క లైఫ్ టైంని ఏం చేస్తాయంటే లిమిట్ చేస్తాయి.
లిమిట్ చేస్తాయి అంటే తగ్గించేస్తాయి అనే ఉద్దేశం అన్నమాట. అవునా? అంతవరకు చాలండి. నెక్స్ట్ సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్ ఒకటి, ఇది మీరు చదవండి ఒకసారి, బొమ్మ చూసుకుంటే అర్థమైపోతుంది. అన్ని ఫ్యూయల్ సెల్స్ కూడా ఒకటే ఉంటుంది. ఇదిగోండి పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రెయిన్, పిఈఎం ఫ్యూయల్ సెల్, దాన్ని ఇంకొక పేరు కూడా ఏమన్నా ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ ఫ్యూయల్ సెల్. ఈ రెండు సెల్స్ మీరు కొంచెం చదవండి, బొమ్మలు కూడా పెద్ద మార్పే ఉండదు, రియాక్షన్లే కొద్దిపాటి చేంజ్ ఉంటుంది. ఓకేనా? మళ్ళీ మీకు 24 తేదీ నుంచి ఎగ్జామ్స్ కదా ఏమ్మా? ఎస్ సార్. సౌజన్య వచ్చిందా ఏంటి? ఎస్ సార్. ఆ, సార్ చెప్పండి. ప్రాక్టికల్ టైం టేబుల్ ఈ రోజు పెడతారా సార్ గ్రూప్ లో? ఇప్పుడే నామినల్ రోల్ వచ్చిందని చెప్పారు, ఆఫీస్కి వెళ్ళి నంబర్లు తీసుకొచ్చి బ్యాచ్ అంటే టైం టేబుల్ వేయడం అయిపోయింది. ఏ బ్యాచ్లో ఎవరు ఉన్నారు అనేది నంబర్లు కొట్టాలి. ఈ మధ్యాహ్నం 1 గంట అయిపోయింది కదా, ఫోన్ చేసి నంబర్లు తీసుకొచ్చి కొట్టేసి ప్రిన్సిపాల్ సంతకం పెట్టేసి మాస్టర్కి పెట్టేస్తే ఎవరి గ్రూపుల్లో వాళ్ళు పెట్టుకుంటారు. సార్ ఎప్పటి నుంచి సార్ ప్రాక్టికల్స్? 11వ తేదీ. మీరు కంగారు పడకుండా 11వ తేదీ క్లస్టర్ 1 ఉదయం, 12వ తేదీ క్లస్టర్ 2, 13వ తేదీ క్లస్టర్ 3. ఓకేనా? ఓకే సార్. 14, 15 2 రోజులు సెలవులు. ఓకేనా? 16వ తేదీనేమో ఎలక్టివ్ పేపర్లు స్టార్ట్ అవుతాయి. మీరు అట్లా చదువుకుంటుండండి, నేను టైం టేబుల్ సాయంత్రం లోపు పెడతానులే. ఓకే సార్. డిస్కనెక్ట్ చేస్తున్నాను. ఓకే సార్. ఓకే.